దేవుడు చూపి మధ్యలో దేవుడు చూపి మధ్యలో దేవుడు చూపి మళ్ళీ దీపాలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు అనుకొని అవ్వకుండా ఇన్ని రోజులు పట్టింది. అంటే అప్పుడు సంవత్సరం క్రితం అనుకున్నాను, కానీ అప్పుడు ప్రయత్నం చేయడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. కానీ ఈసారి మాత్రం అవకాశం దొరికింది. నిజమే, కొన్నిసార్లు మన సంకల్పం గట్టిగా ఉంటే, మనం ఏదైనా అనుకుంటే దానికి దేవుడు కూడా మనకు ఆజ్ఞిస్తాడు చేయడానికి. అది చిన్న పనైనా పెద్ద పనైనా. అలా జరిగిన విషయమే ఈ దీపోత్సవం అన్నమాట. దీపోత్సవం అనగానే కోటి దీపాల్లో ఏమి కాదు, పెట్టింది 108 దీపాలు అయినా సరే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత హాయిగా ఉంది. ముందుగా ఆయనకి నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి కానీ లేకపోతే శివయ్యకి కానీ అందరికీ, అంటే శివకేశవులు ఇద్దరిని పూజించాలి కదా కార్తీక మాసంలో. అందుకని నేనైతే కార్తీక దీపోత్సవం అని చెప్పి నేను రాముల వారి గుడిలో అయితే దీపాలు పెట్టానమాట. 108 దీపాలు. మనలో చాలామందికి ఉండేది కదా గుళ్ళో దీపాలు పెట్టడానికి, ఎలా పెట్టాలి, ఏంటి, ఏమేమి వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి అని. వాటి కోసమని క్లుప్తంగా నేను ఈ వీడియో తీస్తాను. సో ఇందులో నేను కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీకు అందిస్తాను. నేను చేశాను కదా, సో దానివల్ల నాకు కొంచెం అవగాహన వచ్చిందనమాట. అందుకని ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉండేది, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొద్దిగా లైక్ చేయండి ప్లీజ్ అండి. కొంత కష్టానికి ఒక ఫలితమే మీ లైక్ అనమాట. సో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ దీపోత్సవం కోసము నేను వారం నుంచే ప్రిపేర్ అవుతున్నానండి. నెల నుంచి ఆలోచన, వారం నుంచి ఆచరణలో పెడితే మనకి కార్తీక సోమవారం 3వ సోమవారం రోజు నాకు నెరవేరిందనమాట నా ఈ చిన్న కోరిక. మనము దీపోత్సవానికి ముందుగా ముఖ్యంగానే దీపాలు ముందు మనం తెచ్చుకుంటాం కదా ప్రమిదలు. అందులో కూడా రకరకాల ప్రమిదలు ఉంటాయండి. నాకు ఎంత పట్టింది, ఎంత క్వాంటిటీలో నేను చేశాను, నాకు ఎంత ఖర్చు అయ్యింది అనేది కూడా వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తానమాట. మనము ముందుగా ప్రమిదలు ఎంచుకునే దానిలో ఉండిద్దండి మనకి. అందులో అంటే మనకి హోల్సేల్లో తీసుకుంటాం కదా, 1, 2 తీసుకోము. ఓ 100, ఓ 50, లేకపోతే 200 అలా తీసుకుంటాం. కాబట్టి మీరు ప్రమిదలు ఎంచుకోవడంలో ఉండిద్దనమాట. కొన్ని చిన్న సైజు ప్రమిదలు ఉంటాయి, పెద్ద సైజు ప్రమిదలు ఉంటాయి. సో మోడర్న్గా అంటే కొంచెం డిజైన్గా ఉన్న ప్రమిదలు కాకుండా నార్మల్గా ఉండే చిన్న చిన్న ప్రమిదలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ ప్రమిదలు అనమాట. నేనైతే ఇవి ఎంచుకున్నాను. ఇవి చిన్న సైజు ప్రమిదలు అండి. ఇవి నాకు 9 డజన్లు పట్టింది. 108 ప్రమిదలు తీసుకున్నాను. 108 ప్రమిదలకి 9 డజన్లు అయితే ఆయన ఒక 7, 8 ప్రమిదలు ఎక్స్ట్రా వేశారనమాట. సో ఇవి వచ్చి నాకు అప్రాక్సిమేట్గా 200 పడింది. ఇవి అన్నీ కలిపి ఈ 9 డజన్లు 200 పడింది. అవి కూడా నేను చిన్న ప్రమిదలనే ఎంచుకున్నాను. ఇవి నేను మార్కెట్ నుంచి 2 రోజుల ముందే ఇంటికి తెచ్చేసుకొని అవి ఒక రాత్రి అంతా నానబెట్టేసి, నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ రోజు అంటే సోమవారం పొద్దున్నే నేను వాటిని ఎండలో పెట్టానండి. ఒక రోజు అంతా నీళ్ళలో ఉంచాను, ఎందుకంటే నూనె పీల్చుకోవాలి కదా. కార్తీక దీపోత్సవంలో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఒత్తులు ఏంటంటే నార్మల్ ఒత్తుల కన్నా ఇలా పువ్వొత్తులు అయితేనే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే మన పని త్వరగా అయ్యిద్దండి. అంటే మనకి తెలిసిన గుడి అయితే పర్లేదు, ఎక్కడైనా గుళ్ళో వెలిగించాలి లేట్ అయ్యిద్దంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకని నేను ఇలా పువ్వొత్తులు తెచ్చుకున్నాను. ఇవన్నీ కొన్ని నాకు తెలిసినవి కాదు, నేను అనుకున్నాను. కానీ మా పక్కన ఆంటీ వాళ్ళు ఏంటంటే ఆవిడ ఆచరణలో పెట్టిందనమాట. ఆవిడకి ఎంతో థ్యాంక్ యూ చెప్పాలి. అసలు నిజంగా దగ్గరుండి చేయించారు. ఎలా చేయాలి ఏంటని మన ఫస్ట్ టైం తెలిసిన ప్రాసెస్ అంతా మనకు తెలియదు కదా. సో అందుకని ఆవిడే దగ్గరుండి మాకు చేయించారనమాట. నా చేత అన్నీ చేయించింది ఆంటీ. ఎప్పుడైనా ఆంటీ ఇలా కావాలి అని అనగానే, హెల్ప్ అనగానే సరే ఆవిడ ముందు ఉంటారు.
అందుకే దేవుడు ఆవిడని మొత్తం ఆవిడని కూడా నా ఇద్దరిని కలిపి ఆయన చేయించుకున్నారు. సో ముందుగా అయితే నేను బాక్స్లో ఏంటంటే ఒత్తులని నానబెట్టి పెట్టేసుకున్నాను కదా. సో అక్కడ తాంబూలం ఇవ్వడానికని తమలపాకులు, అలాగే నేను కుంకుమ ప్యాకెట్ మొత్తం తీసుకెళ్తున్నాను. నేను నార్మల్గా ఒత్తులు వెలిగిస్తున్నాను అంటే దీపాలు పెడుతున్నాను కాబట్టి ఇలా తీసుకెళ్తాను. చాలామంది ఏంటంటే 365 ఒత్తులు కూడా తీసుకువెళ్తారు కాబట్టి వాళ్ళైతే మిగతా పూజ సామాగ్రి కూడా తీసుకువెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు. అలాగే నేను వక్కలు తీసుకున్నాను. విడిగా వక్కలు అనేది ముందుగానే తీసుకొని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి వక్కలు కూడా తీసుకున్నాను తాంబూలంలో ఇవ్వడానికి. మనము దీపాలన్నీ వరుసగా పెట్టుకున్నాక దీపంకి నైవేద్యం చూపిస్తాము. అలాగే మనకి గుడిలో కూడా ఎంతమంది అంటే చిన్న చిన్న గుడి ఉంటాయి కదా, అంటే ఇటు సైడ్ రాములవారి గుడి పక్కనే మాకు వాసవి అమ్మవారి గుడి, అలాగే చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అందుకని ఎంతమంది అంటే వాళ్ళందరికీ తాంబూలం పెడతాము దీపాలతో పాటు. అందుకని దీపాలతో పాటు తాంబూలాలు కూడా నేను 1 డజన్ అరటిపళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ఈ వక్కలు అనేది కూడా నేను అంటే మనకి ఇరిగిపోయినవి పెట్టకూడదు కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి. లేదు వక్కలు అవసరం లేదు అనుకుంటే కనుక వక్క పొడిలు దొరుకుతాయి కదా మనకి, అవి తీసుకోండి. తర్వాత దక్షిణం కూడా నేను రూపాయి బిళ్ళలు తీసుకున్నాను. 20-25 రూపాయి బిళ్ళలు తీసుకొని ఇదే బాక్స్లో వేసాను అనమాట. అంటే మనం అక్కడికి వెళ్ళి అది ఎక్కడ పెట్టాము ఇది ఎక్కడ పెట్టాము అని తడబాటు లేకుండా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సిన పనులండి ఇవన్నీ. అలాగే వీటితో పాటు ఉసిరికాయలు కూడా నేను తీసుకున్నాను అనమాట. నాకు 1/4 కేజీ 30 రూపాయలకి నేను మార్కెట్లో తీసుకున్నాను. సో ఇవి కూడా నేను ఉసిరి దీపం దానం ఇస్తున్నాను. అంటే పంతులు గారికి తాంబూలంతో పాటు దక్షిణ ఉసిరికాయలు 5 ఉసిరికాయలు పెట్టి దానం ఇస్తున్నాను. ఇవి కూడా పువ్వొత్తులు కూడా ఎక్కువ నూనె కాకుండా కొద్దిగా నూనె వేసి ఒక డబ్బాలో నానబెట్టేసుకున్నారనుకోండి, అక్కడ మనము దీపాలు వెలిగించేటప్పుడు మన పని సులువుగా ఉండిద్ది, దీపాలు త్వరగా వెలుగుతాయి. ఇవన్నీ పెట్టేసుకున్నాను. దాంతోపాటు దీపాలు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కాబట్టి అగరబత్తులు కూడా పెట్టుకున్నాను. అలాగే కాయిన్స్ అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట. దాంతోపాటు నైవేద్యంగా పెట్టాలి కదా, అవి కూడా పెట్టుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ ఒత్తులు కూడా పెట్టుకున్నానండి. ఏమో అంటే సరిపోతాయి కరెక్ట్గానే, కానీ ఏదో ఒక చిన్న డౌట్ ఉండేది కదా, దానికోసమని ఒక ఎక్స్ట్రా ఒత్తుల ప్యాకెట్ కూడా ఒకటి పెట్టుకున్నాను. ముఖ్యంగా మీరు దీపాలు వెలిగించారంటే మాత్రము ఇవి బెస్ట్ అండి. మనకి పువ్వొత్తులు అంటాం కదా, ఇవి ఫ్లవర్ షేప్లో ఉంటాయి కదా పువ్వొత్తులు, మీకు అందరికీ తెలిసే ఉండేది, ఒక ఐడియా అనేది ఉండేది అనమాట. సో ఇవైతే మనకి హోల్సేల్లో ప్యాకెట్ వచ్చి 180 అంతో పడిద్ది ఒకసారి. అంటే షాపుని బట్టి ప్రైస్ ఉంది. మనకి హోల్సేల్ మార్కెట్లో మీరు తీసుకుంటే కనుక మనకి తక్కువ పడిద్ది. హోల్సేల్లో తీసుకుంటే ఇంకా మిగిలిద్ది కూడా తక్కువ కాదు. ఇంకా మనం ఇవన్నీ మిగిలిపోతాయి మనం తీసుకున్నవన్నీ. నెక్స్ట్ మనం పూజకి సామాగ్రి తెచ్చుకోవాల్సిన పని ఉండదు అనమాట. మనకి ఒక 2-3 నెలల పాటు అలా వచ్చేస్తుంది. నిత్య దీపారాధన చేసే వాళ్ళకైతే ఒక 3 నెలల పాటు అలా వచ్చేసిద్ది. మధ్యలో మనం బ్రేక్ వేసామంటే ఇంకా ఎక్స్ట్రానే వస్తాయి అనమాట. దాంతోపాటు అగ్గిపెట్టి కూడా నేను తీసుకున్నాను. వీటితో పాటు ఒక హ్యాండ్ కర్చీఫ్ కూడా పెట్టుకున్నారంటే మనకి చేయి తుడుచుకోవడానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ నేను తీసుకెళ్ళడానికి ఒక బాస్కెట్ కానీ, లేకపోతే మీ దగ్గర బాస్కెట్ ఉంటే బాస్కెట్, నేనైతే ఒక క్యారీ బ్యాగ్ తీసుకుంటున్నాను. మనకి క్లాత్ క్యారీ బ్యాగ్ పెద్దది ఉండేది కదా, సో అది తీసుకుంటున్నాను. ఇందులో మొత్తము నేను పెట్టిన సామానం అంతా పెట్టేయడానికి అనమాట. ఈ క్యారీ బ్యాగ్లో ఏంటంటే ముందుగా నేను దీపాలు ప్రమిదలు తీసుకున్నాను కదా, అవి అన్నీ అడుగుని పెట్టేసుకున్నాను. అడుగుని పెట్టుకొని పైన ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు తీసుకోవాల్సి ఉంది. ఇంకా మీకు కావాల్సినవి ఏంటంటే ఇంకా ఫ్లవర్స్, తర్వాత మనకి గుళ్ళో మనకి కొబ్బరికాయ, నారికేళము, అలాగే కర్పూరం తీసుకువెళ్ళండి. చెప్పాను కదా 365 ఒత్తులు వెలిగిస్తే తీసుకెళ్ళాలి. నాకు ఈ 108 ప్రమిదలకి అయితే 1.5 లీటర్ లీటర్ నూనె అయ్యిందండి. ఇంకా 1/2 లీటర్ నూనె ఉంది, అది అక్కడే వదిలేసాను. మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు కదా అని అక్కడే వదిలేసి వచ్చాను అనమాట. ఇవన్నీ ఇలా బ్యాగ్లో సర్దుకొని ఇంకా మేము గుడికి వెళ్ళి అక్కడ దీపాలు అయితే వెలిగించేసాము. ఇది అండి ప్రాసెస్. మనకి ఎక్కువ ఏం శ్రమ పట్టదు. ముందుగానే మనం అరేంజ్ చేసుకున్నామంటే మన బడ్జెట్లో అయిపోయింది. అలాగే అక్కడ గుడిలో మళ్ళీ నెక్స్ట్ రోజు క్లీన్ చేయాలి కదండి, వారికి కూడా ఏదో ఒకటి దక్షిణంగా ఇచ్చేసారంటే వాళ్ళు కొంచెం ఆనందంగా ఉంటారు, మనకి ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. సో మొత్తము మాకు గుళ్ళో దీపోత్సవం అంతా అయిపోయింది. దీపాలు పెట్టేశాము. మ్యాక్సిమం 1 అవర్ కూడా పట్టలేదండి, ఒక 40 నిమిషాల్లో అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.